దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. హల్లెలూయా. ఈరోజు ఒక స్పెషల్ డే. ఏందో తెలుసా మీకు? ప్రపంచ మహిళా దినోత్సవం. మీ అందరికీ ప్రపంచ అంటే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కలుగునుగా. ఆమేన్. మంచిది. మహిళలు లేనిదే భూమి మీద పంట లేదు కదా. స్త్రీ లేనిదే జనసంఖ్య లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్త్రీల గురించే మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. స్త్రీల యొక్క పరిచర్య నిమిత్తము ఎలా ఉంది, దేవుని యొక్క కృపను బట్టి స్త్రీల గురించే మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. చేరువచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు. యూట్యూబ్ లో చూస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. రైట్. మంచిది. 8వ అధ్యాయం లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదువమ్మా. మైక్ లో చదువు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను వ్యాధులను పోగొట్టబడిను. కొందరు స్త్రీలను వ్యాధులు పోగొట్టబడిను. మళ్ళా వద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యము నీది, వాక్యము నమ్మదగినది ప్రభా. కొద్ది నిమిషాలు ప్రభా నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. నాకు నీ పరలోకమైనటువంటి జ్ఞానాన్ని దయచేయనైనా. వినుచున్న వారి హృదయాల్లోకి వాక్యము దూసుకుపోవటకు, యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వారి హృదయాలు కూడా పట్టబడటకు నీ కృప దయచేయమని అయ్యా. ఇదిగో ఈ వాక్యము నీది గనక ప్రభా, నీ మాటలు నాయన నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నా నోరు నీ బోరుగా వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువు అమ్మా, మరొకసారి చదువు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను ఏదంట? దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణమును ప్రతి గ్రామమును అంటే ప్రతి పట్టణమును ప్రతి గ్రామమును సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య అయిన యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల వెంటనే అంట ఆయన దేవుని సువార్త ప్రకటించుచు ప్రతి పట్టణమును ప్రతి గ్రామమును ఎప్పుడంట ఆయన ప్రకటించడం మొదలుపెట్టింది? 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరం మాత్రమే ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్త, రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆయన ప్రతి పట్టణమును ప్రతి గ్రామమును సంచరిస్తూ ప్రతి పట్టణమును ప్రతి గ్రామమును సంచరిస్తూ ఆయన సువార్త ప్రకటించడానికి 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను
వ్యాధులను పోగొట్టబడినటువంటి కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయినటువంటి మగ్దలేని అనబడినటువంటి మరియా, మగ్దలేని మరియా, మరి కంట 7 దయ్యాలు పట్టి ఉన్నది. ఏ మరియా? మరియా మగ్దలేని మరియా. మరియా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త విషయంలో బహుగా సహాయకురాలైంది. హల్లెలూయా. సువార్త విషయంలో మొట్టమొదట మగ్దలేని మరియే సువార్త ప్రకటించింది. ఏ సువార్త? ఏ సువార్త ప్రకటించింది? ఏ సువార్త ప్రకటించింది? ఆయన సమాధిలో లేడు, పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు అనే సువార్తని మగ్దలేని మరి మొదట ఎవరి దగ్గరికి తీసుకెళ్ళింది? శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళింది. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఇక్కడ ఎవరంట? ఆయన పట్టణాలు గ్రామాలు సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులు ఆ తర్వాత అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయినటువంటి మగ్దలేని మరియ కూడా ఆయనతో ఏం చేసింది? సువార్త పనిలో పాలు భాగస్తురాలైంది. ఈరోజు స్పెషల్ డే, ఉమెన్స్ డే. అంతేనా? ప్రపంచమే కదా, ఇండియానా? ప్రపంచం, నాట్ ఇండియా కాదు, ఇండియా అని కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఈరోజు స్త్రీల యొక్క దినం, ఉమెన్స్ డే, స్త్రీల దినం. నిజంగా స్త్రీ లేకపోతే ఏ పని కాదు భూమి మీద. అర్థమైందా? స్త్రీ లేకపోతే ఏ పని భూమి మీద కాదు. అవునా కాదా? అవునా? వాస్తవం ఇది. ఎందుకంటే స్త్రీకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఎక్కడిచ్చాడు స్త్రీకి ప్రాధాన్యత దేవుడు? ఎక్కడిచ్చాడు? ఏదేను వనంలో ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఏదేను వనంలో ఏమిచ్చాడు తెలుసా? ఆదాముని మట్టి నేలలో తీసి మనుషుడిగా చేసి ఆయన జీవాత్మను ఊదినప్పుడు, అంటే ఒక బొమ్మగా చేసి, మనం ఆడుకునే బొమ్మలు చూస్తామా లేదా? చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను మీకు. ఇప్పుడు బట్టల షోరూమ్ లోకి వెళ్లే ముందు ఆడవాళ్ళని మగోళ్ళని తలకాయ అయి పెట్టి విగ్గులు, డ్రెస్సులు వేసి పెడతారు. మగోళ్ళు అయితే ఉంటారు కదా కొంతమంది, ముందుకు నడిచినట్టే రకరకాల టీ షర్ట్లు, ప్యాంట్లు వేసి. లేడీస్ కూడా ఉండారు. అలాంటి బొమ్మగా చేసినటువంటి ఆదాముని, అది ప్లాస్టిక్ తో చేసిన బొమ్మలు నిలబెడతారు అక్కడ. కానీ దేవుడు ఏం చేశాడంటే నేల మట్టితో చేశాడు. అలాంటి బొమ్మగా చేసి ఆయన యొక్క ముక్కుల్లో నాసికా రంధ్రాలు అంటారు దాన్ని. ఆ జీవాత్మ నొందినప్పుడు జీవముతో లేచి నిలబడ్డాడు ఆయన. ఆ నిలబడినటువంటి వాడికి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం అంటే, ఇదిగో ఈ చెట్లన్నిటికీ ఏ పేర్లు పెట్టుకుంటావు పెట్టుకున్నాడు. ఇదిగో ఈ జంతువులన్నిటికీ ఏ పేరు పెట్టుకుంటావు పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాడు, అయిపోయింది. ఇదిగో ఈ పక్షులన్నిటికీ ఏ పేరు పెట్టుకుంటావు పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాడు. ఆ జంతువులకి, జలరాశులకి, పక్షులకి, చెట్లకి మాత్రమే ఆదాము పేర్లు పెట్టాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు మాత్రము దేవుడు పెట్టాడు పేరు కదా. సముద్రాలు, నదులు, వీటిని దేవుడు పెట్టాడు పేరు. అర్థమైందా? వీటికి మాత్రమే ఆదాము పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు ఓకే, వీటన్నిటిని నువ్వు చూసుకుంటూ ఈ ఏదైనా వనంలో నువ్వు చక్కగా హ్యాపీగా ఉండు అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆదాముకు చెప్పినప్పుడు, ఆదాము ఆ వాటితో ఉంటున్నప్పుడు కూడా వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. కానీ ఆదాముతో ఏ ఒక్కళ్ళు వచ్చి కూడా మాట్లాడే పరిస్థితి కాదు. ఆదాముకి ఏది కూడా సహాయం చేసే పరిస్థితిలో లేదు. అర్థమైందా? అన్ని విధాలుగా వాటి పని వాడు చేసుకుంటున్నాయి. కానీ
ఆదాముతో ఏ ఒక్కరు కూడా సహాయపడలేదు. అందుకని దేవుడు ఆలోచన చేసి ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఆదాముకి పేరేం పెట్టాడంటే నరుడు అని పేరు పెట్టాడు. నరుడు ఒంటరిగా ఉన్నాడు గనక, ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనక ఈ నరుడికి నేను సాటి అయిన సహాయాన్ని తీసుకురావాలి అని చెప్పి తీసుకొచ్చాడు. పిల్లారా, ఈ నరుడికి నేను సాటి అయిన సహాయాన్ని తీసుకురావాలని చెప్పి మంచి కొదవ సింహాన్ని చూసి ఆ సింహంలో నుంచి స్త్రీని చేశాడు. హల్లెలూయా. ఆ కొదవ సింహంలో నుంచి స్త్రీని చేశాడు. సింహం అంటే ఏంది? గాండ్రిచ్చిద్ది, అవునా కదా? అంటే సింహం అరుపంట దాదాపు 2-3 కిలోమీటర్లు వినపడిద్దంట సింహం అరుపు. అందుకనే సింహంలో నుంచి స్త్రీని పుట్టించాడు దేవుడు. చెప్పండి హల్లెలూయా. అవునా కదా? చెప్పు మరి, చెప్పు. సింహంలో నుంచే స్త్రీలు, మీరు ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి సింహంలో నుంచే పుట్టారు. దేవుడు మిమ్మల్ని సింహంలో నుంచే తీసుకొచ్చాడు. అవునా కదా? అవునంట, ఒప్పుకుంది ఒకళ్ళు. నెక్స్ట్, మీరు సింహంలో నుంచే పుట్టారు. అవునా? దేవుడు సింహంలో నుంచే స్త్రీని తెచ్చాడు. కలిసిపోయింది. ఏ బ్రదర్, అంతేనా? అంతేనా కదా? అవునా కదా? సో నేను జస్ట్ లైవ్ లో కూడా వెళ్తున్నా కాబట్టి నేను దీన్ని పూర్తి స్థాయిలో ఎవరైనా ఇస్తాలే. సింహంలో నుంచే స్త్రీని తీసుకొచ్చాడని నేను చెప్తున్నాను. అసలుకైతే ఆదాము ప్రక్కటెముకలో నుంచే ఆ స్త్రీని తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రక్కటెముకలో నుంచి తీసుకొచ్చింది స్త్రీయే. తన మాంసంలో ఉన్నటువంటి మాంసమే. ఒంటరిగా ఉండటం మంచిది కానీ సాటి అయిన సహాయం తనలో నుండి తీసుకొచ్చినటువంటి నరుల్లో నుంచి తీయబడినటువంటి నారియే సింహంలాగా ఏం చేస్తుంది? గాండ్రిస్తుంది. ఎవరిని? భర్తల్ని. అవునా కదా? అసలు ఆలోచన లేదు. నా ఎముకలో ఎముకు, నా మాంసంలో మాంసం అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఈ రోజున ఇదిగో నా ఎముకలో ఎముకు, నా మాంసంలో మాంసం అని వీళ్ళు ఏం చేశారు? వాగ్దానాలు చేసి తిరుగుబాటు అంటే సింహంలాగా భర్త మీద కాండ్రిస్తూ ఉన్నారు. ఎవరిల్లో? స్త్రీలు. అవునా కదా? పాపం కొడతానికైతే భర్తలు కొడతారులే కానీ కొట్టేదానికి తీసుకొచ్చుకునేది ఎవరు? కొట్టలేదు అనే మాట అనేది లేదు. కొడతారు, కొట్టేవాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఆ వరం ఇచ్చాడు అనుకుంటామే. ఈబ్రపాలెంలో మా ఇంటి ఎదురే దేవరపల్లి జయరావు సంతోషం ఉండారు. వాళ్ళ కుమారుడు చిన్న సామెల్ అంటారు. ఆయనకి కొట్టే వరం ఇచ్చాడు దేవుడు. మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 భార్యలు. వచ్చిన వాళ్ళల్లా కొడతానే ఉంటాడు ఆయన. పాపం భలే కొట్టేవాడు. అసలు నిజంగా అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా ఉండేవాడు. అయితే వాళ్ళ భార్యలు కూడా అల్టా ఎట్లా ఉంటారు, భలే అందంగా ఉండేవాళ్ళు. అందం వాళ్ళని తెచ్చుకునేవాళ్ళు, కొట్టేవాడు, కొట్టేవాడు ఆయన. ఆయనకి ఆ వరం ఇచ్చాడు దేవుడు. కానీ కొంతమందిని మొగుల్ని భార్యలు కొడుతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్, భర్తల్ని భార్యలు కొడుతున్నారు. నేను లైవ్ సాక్ష్యం ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బోయినవారిపాలెం ఒకళ్ళు చనిపోయినప్పుడు నేను వెళ్తే ఒక ఆయన ముసలాయన, పాపం ముసలాయన మంచం నెట్టు కూర్చొని ఉన్నాడు. నా మనోనేత్రాలు అప్పుడు తెరవబడ్డాయి. మంచం నెట్టు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఆమె యాడికెళ్ళి వచ్చిందో వచ్చి అన్నం తెచ్చిపెట్టింది. అన్నం తెచ్చిపెడితే ఆయన తింటలేదని జుట్టు పట్టుకొని పటామను కొట్టింది. ముసలాయన పటామను కొట్టింది. కొట్టంగానే నాకు వెంటనే చాలా దూరం ఆలోచించా. నేను దేవుడు నన్ను కూడా క్షమించను కాక, ప్రభువా ఈయన కుర్రతనంలో పాపమామని ఎట్టుకొట్టుంటాడు, ఎగిరెగిరి తన్ని ఉంటాడు. ఆ పగంతా ఇప్పుడు తీర్చుకుంటుంది ఏమి
అని నేను అప్పుడప్పుడే అనుకున్నాను. నిజంగా మొదట 50 సంవత్సరాల వరకు భర్తలు ముందుంటారు, భార్యలు వెనక నడిచేవాళ్ళు. ఇప్పుడు స్టిల్ చూడండి, ముందు ఎవరు నడుస్తున్నారు? భార్యలు నడుస్తుంటే వెనకాల భర్తలు వెళ్తున్నారు పాపం కదా. అంటే మహిళ లేకపోతే, నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలో, మహిళ లేకపోతే భూమి లేనట్టే. అంటే మనుషులకి జన్మనిచ్చినటువంటిది మహిళే, మహిళమ్మ, మహిళ, స్త్రీ. పిల్లరా చూడండి, నేను ఎందుకు చెప్పానంటే ఈ మాటలో, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన శిష్యులు ఎన్నుకున్నాడు. ఈ శిష్యులు ఎవరమ్మా ఈ శిష్యులు? 12 మంది శిష్యులు, వీళ్ళు పురుషులు. అయితే ఆయన వన్స్ వీళ్ళు తీసుకొని వెళ్ళేటప్పుడు, రాజ్య సువార్త ప్రకటించేటప్పుడు ఇక్కడ ఎవరున్నారు? అపవిత్రాత్మ పట్టినటువంటి, చదువు 2వ వచనంలో చదువు, మైక్ లో చదువు, వింటారు, మైక్ లో చదువు. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను కూడా పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియ. మగ్దలేని మరి ఏం చేసేది? మగ్దలేని మరి ఏం చేసేది తెలుసా మీకు? సందర్భం కాబట్టి నేను చెప్పుకోబోతున్నాను, అర్థమైందా? వాక్యం సందర్భం కాబట్టి చెప్పుకోబోతున్నాను, అవసరం లేదు. మగ్దలేని మరియ పాపాత్మురాలుగా పట్టబడింది. ఆనాటి కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం పాపంలో పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి తీర్మానం. ఈమె పాపంలో పట్టబడిందని ఆమెను తరుముకుంటూ యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే, యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆమెని స్వస్థత పరిచాడు. ఏ స్వస్థత పరిచాడు? అమ్మా, నిన్నెవరన్నా శిక్షించారా? నన్నెవరు శిక్షించలేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పి, ఇంకా ఎప్పటికీ పాపం చేయొద్దని చెప్పేసి పంపించాడు. పిల్లారా, ఆ మరియ యేసుని విడిచిపెట్టలా. ఎన్నో సార్లు నన్ను అనేక మంది అవమానపరిచారు, అనేక మంది దూషించారు, అనేక మంది రకరకాలుగా నన్ను హింసించారు. కానీ ఈయన మాత్రము అమ్మాని నన్ను సంబోధించాడు గనుక, ఈయన నన్ను క్షమించాడు గనుక, ఈయన బట్టి ఏ ఒక్కరు నా మీద రాయి వేయలేదు గనుక, ఈయన బట్టి ఏ ఒక్కరు నన్ను చంపలేదు గనుక, ఈయన నిజమైనటువంటి సర్వశక్తిమంతుడు, ఈయన నిజమైనటువంటి లోకరక్షకుడని ఆ మగ్దలేని మరి విందే. తన ఉద్దేశాలు మార్చుకొని యేసుని వెంబడించింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని వెంబడించింది, యేసుతో తిరిగింది. ఆమె తిరగటం అంటే వేరే ఉద్దేశం కాదండు. యేసుని వెంబడించింది, యేసుతో కలిసి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో రాజ్య సువార్తను ప్రకటించడానికి, అనేక మందికి స్వస్థత కలగడానికి, అనేక రాజ్య సువార్త ప్రకటించడానికి యేసు ప్రభుతో సహాయకురాలుగా తిరిగింది ఆమె. ప్రియులారా, ఆ రోజు యేసు ప్రభుతో వీళ్ళు తిరిగారు. ఈరోజు దేవుని సన్నిధికి, మందిరానికి ఎవరు వస్తున్నారు? స్త్రీలు వస్తున్నారా, పురుషులు వస్తున్నారా? ఎక్కువగా స్త్రీలే కదా. కారణం ఏంటంటే, స్త్రీలంట, దేవుడు స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎంత ప్రాధాన్యత అంటే నువ్వు కష్టపడి పిల్లలను కంటావు,
నువ్వు కష్టపడి ప్రసన్న వేదనతో పిల్లలను కంటావు అనేటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు. అవునా కదా? అవును. ఇంకేమైనా చెప్పించాడా? నువ్వు ఇప్పుడే చచ్చిపో, నువ్వు ఇప్పుడే కుక్కవైపో, నువ్వు ఇప్పుడే పందివైపో అన్నాడా? అనుంటే అట్లుండేదో కదా, అనుంటే అట్లుండేదో. కానీ ఆయన ప్రణాళిక ఏంది? ఈ భూమి మీద ప్రజలు, ఈ భూమి మీద ప్రజలు ఉండాలా, ముందుగానే ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకని ఆయన ఆ చేసిన తప్పుకి పశ్చాత్తాపం కలగటానికి, చేసిన తప్పు ప్రాయశ్చిత్తం పొందడానికి, చేసిన తప్పు ప్రతిసారి తెలుసుకుంటానికి ఏం చేశాడు తెలుసా? నువ్వు ప్రసన్న వేదన పడతావు, ప్రసన్న వేదన పడతావు, కష్టపడాలి, నువ్వు తప్పదో, భరించాల్సిందే తప్పదో. ప్రసన్న వేదన పడి పిల్లలను కని భూమిని నింపాలనేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆ యొక్క అవ్వమ్మకి. ఆ రీతిలో ఆమె కంటూ 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 కొంతమందిని కన్నది. వారి 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 సంతానము నేటికి నువ్వు నేను మనమందరం కూడా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి నల్లోళ్ళు, తెల్లోళ్ళు, మిడిల్ రకాలు అందరూ కూడా పుట్టారయ్యా అంటే వీళ్ళంతా కూడా ఆదాము అవ్వ సంతానమే. ఏ లేఖనాల్లో కూడా వాళ్ళ పేర్లు సంబోధించింది. ఖురాన్లో కూడా ఆదాము అవ్వ పేరు ఉంది. రామాయణం ప్రాముఖ్యం అయ్యారు పిల్లలు. ఏమో ఏదైనా వనంలో నుంచి తోలేసినప్పుడు ఎవరినన్నా ఒక మాట అన్నావంటే ఏమవుతారు? ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, అంతేనా? ముందు అలిగి వెళ్తారు ఇంట్లో నుంచి. లేదా తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళకపోయినా పక్కన వాళ్ళు ఇంటికి వెళ్తారు, ఫ్రెండ్స్ ఇంటికి. ఎట్టన్నాడే ఎట్టన్నాడే అనగానే వెళ్ళి చక్కగా చేర్చుకొని ఎవరే అంద నిన్ను, నీ మొగుడు కదా, నీ భర్త కదా అంటే ఏముందో అన్నాడా? ఇప్పుడు ఎట్లా నువ్వు ఎటుకెళ్ళాలా? మీ అమ్మ మీ నాన్న చెప్పు, మీ అన్నోళ్ళు చెప్పు, వచ్చి రెండు పీకేంత కొట్టి అప్పుడు తెలిసి వచ్చింది బుద్ధి, అప్పుడు వచ్చింది బుద్ధి. ఆలోచించండి. అంటే చాలా మంది లేకపోలేదు, నేను కాదంటలేదు, భర్తని ఉన్నారు. బలహీనలు భర్తలే. అంటే భార్య చెప్తే పైపెచ్చు కోపడ్డా కూడా రాజీ పడతాడు. అవునా కదా? రాజీ పడతారు. పాము తిరిగి 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 ఎక్కడికి సాయంత్రానికి తెచ్చి ఇయ్యాల్సిందే కదా. ఏది అడిగితే అది నేను ధ్యానపో అనే మాట మాత్రం లేదు. ఒకళ్ళ ఏదన్నా బాబుగా ఉండి వెళ్ళొచ్చిన తెల్లారైంది ఆ రోజు తేలేకపోయినా తెల్లారైనా ఆ కోరిక నెరవేరుస్తాడు. పాపం భార్య చెప్పిన మాట భర్త జవదాటడం, ఇది మాత్రం సత్యం. నిజమా కాదా? స్త్రీలు చాలా మంది ఉన్నారు, మీరు నిజం ఒప్పుకోవాలి. ఈరోజు మీ డే. అవునా? వాస్తవం కదా? మీరు చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిందే. ఉదాహరణకి చికెన్ తెస్తే నూనె లేదు, నువ్వు నూనె తేలేదుగా అంటే నూనె తెచ్చుకోవాల్సిందే. అవునా కదా? అవునా? కూరగా తెచ్చాం, మరి బియ్యం ఏంటంటే బియ్యం తేవాల్సిందే. మీరు ఏం చెబితే చేయాల్సిందే. అలానే మీరు భయంకరంగా ఆడుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఏది ఏదైనా కానీ ఇదో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు
యేసు ప్రభు రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన పూనుకొని బయలుదేరినప్పుడు ఇదిగో ఈ స్త్రీలు కూడా ఉన్నారు. ఈ స్త్రీలు ఎవరెవరు? మొదట మగ్దలేనే మరియ గురించి చెప్పాను. ఇప్పుడు చదవండి అమ్మా మరొకసారి. మరియా, తర్వాత గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నా. ఈమె ఎక్కడున్నమ్మా? చూడు, ఈ హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా అంట. ఆయన పేరు కూజా. కూజా అంటే ఏం? కూజా మనకు గుర్తుండేది కూజా అని. కూజాలు ఇప్పుడు మనం వాడుకుంటాం, అవునా కదా? ఎప్పుడు వాడుతాం కూజాలు? సలివేంద్రం పెడితే అక్కడే ఉంటాయి కూజాలే కదా. సో ఈ పేరు కూజా అంట. ఈయనంట హేరోదు నిర్వాహకుడు. ఈ హేరోదు ఇంట్లో పనివాడంట. ఆయన గృహ నిర్వాహకుడు అంట. ఆయన గృహంలో ఏ పనైనా చేయగలిగినటువంటి వాడు. హేరోదు ఎవరండి? ఎవరు? రాజు దగ్గరటువంటి ఈయన గృహ నిర్వాహకుడు. అంటే సమస్తం ఈయనే చేసేది కదా. సమస్తం పని ఈయనే చేసేది. రాజు దగ్గర ఉన్నాడంటే జీతం, మంచి జీతం ఇచ్చే ఆయన, అవును కదా. రాజు దగ్గర అన్ని దొరుకుతాయి. తిని వెళ్తా భార్యకి పిల్లలు కూడా తీసుకెళ్తాడు, అవునా కదా. ఏవయ్యా నీ ఫ్యామిలీ కూడా తీసుకురా తింటారంటే మస్తు తీసుకొస్తారు. ఇప్పుడు దుబాయ్లో మాసం జరుగుతుంది కదా. ఇది దుబాయ్లో గల్ఫ్ దేశాల్లో వాళ్ళకి ఇఫ్తార్ ఇచ్చేటప్పుడు ఒంటి మాసం, నేను మొన్న యూట్యూబ్లో చూశాను, ఒంటిని చక్కగా చేసి ఒక టేబుల్ మీద పెట్టారు. వీళ్ళందరూ చుట్టూ దాన్ని ఫోక్స్ తో తింటున్నారు. ఒంటి మాసం అలా కోళ్ళు ఇంకా రకరకాల వేటలో ఏది కావాలంటే ఫ్యామిలీకి హేరోదు కూడా ఒక పొటేలు మొత్తం వండి పెడతారు. ఆ పొటేలు తింటారు అందరు కుటుంబం కలిసి. అలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని కూడా తీసుకొని రా అని చెప్పినప్పుడు తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. పలుమార్లు తినుండొచ్చు వాళ్ళు. ఆ విందు, రాజుగారి ఇంట్లో విందు పలుమార్లు తినుండొచ్చు వీళ్ళు. అయినా యేసు ప్రభు యొక్క రాజ్య సువార్తలో బహుగా వీళ్ళు ప్రయాసపడ్డారంట. అమ్మా, వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరు వీళ్ళు? యూదులు కాదు, అన్నిలే. యూదులు కాదండి వీళ్ళు. దేవుడు యేసు ప్రభు తెలియదు వీళ్ళకి. ఆయన చేసిన అద్భుతాలు బట్టి 7 దెయ్యాలు వెళ్ళగొట్టడం వాళ్ళు చూశారు గనుక, ఆ చూసినటువంటి వీళ్ళు యేసుని వెంబడిస్తూ రోగాలతో ఉన్నారు గనుక, రోగాలు స్వస్థత పరిచాడు గనుక యేసుని వెంబడిస్తూ యేసు ప్రభు పరిచర్యకి వీళ్ళు బహుగా సహాయపడ్డారంట. ఎవరెవరు? హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా భార్య, ఆమె పేరేంది? యోహన్యా ఆమె పేరు.